ఏంటి తలకోన అడవుల్లోనా? అదేంటి మనం అడవుల్లో వద్దనుకున్నాం కదా. ఓ ఇది మన శ్రీశైలం. ఓహో ఓకే ఓకే అలాగే నేను చూస్తానుగా. ఆ ప్రయత్నంలోనే ఉంటాను. బాయ్. సార్ బయట మీ గురించి ఎవరో లేడీస్ వచ్చారు. ఎవరావిడ? ఎవరో అన్నపూర్ణమాట సార్. మీకోసం అరగంట నుంచి ఎదురు చూస్తోంది. వాళ్ళ మనోడు మీ దగ్గర ఉన్నాడు సార్. సార్ మీటింగ్లో ఉన్నారని ఎంత చెప్పినా వినలేదు సార్. బాగా అరేచింగ్గా మాట్లాడుతుంది. సరే పంపించు. ఓకే సార్. ఏంటమ్మా బయట ఏదో గొడవ చేస్తున్నారంట? గొడవ పడాల్సిన అవసరం నాకేమిటి? 6 మాసాలైంది నా మనవని మీకు అప్పు చెప్పి. ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. 100 సార్లన్నా మీకు ఫోన్ చేసి ఉంటాను, కానీ ఒక్కదానికి సరైన సమాధానం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మనవడు నాకు అప్పగించాలి. అసలు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అర్థం ఉందా నువ్వు మాట్లాడేదానికి? నీ మనవాడు నా దగ్గర ఉండడం ఏమిటి? ఏదో తెలుగు మాట్లాడడం వచ్చని నా దగ్గర పెట్టుకున్నాను. 4 రోజులు నా దగ్గర పనిచేశాడు, వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకేం తెలుస్తుంది? పెద్దవారు, మీరు ఇలా మాట్లాడడం మంచిది కాదు. నేను ఎలా మాట్లాడాలో ఇన్నాళ్ళకి నీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ మాటలన్నీ అనవసరం అండి. నా మనవడు ఏం చేస్తారో చెప్పండి. మీరిలా మొండిగా మాట్లాడితే నేనేం చేయలేనమ్మా. మొండిగా మాట్లాడడం కాదు, అవసరమైతే ఎంతకన్నా తెగిస్తానమ్మా. ప్లీజ్ ఊరుకోనానమ్మా. సరే మీ ఇష్టం. చెబితే నువ్వు అర్థం చేసుకో. నీ మనవడిని నేనేం చేసుకుంటానమ్మా? నేను చూస్తే నాకు జాలేస్తోంది. ఈ విషయాన్ని ఇన్నాళ్ళు నా పనుల బిజీలో ఉండి ఆలోచించలేదు. ఇక వెళ్ళగానే అదే పనిలో ఉంటాను. ఎలాగైనా నీ మనవడిని నీకు అప్పగించే బాధ్యత నాది. సరేనా? నన్ను నమ్మండమ్మా. ప్రొఫెసర్ గారు, నా ఒక్కగానొక్క కొడుకు కోడలు యాక్సిడెంట్లో చనిపోయారు. వాడిని దీన్ని చూసుకుంటూనే నేను బ్రతుకుతున్నాను. వాడికి ఏదైనా అయితే ఈ వయసులో మేము తట్టుకోలేము. మీరేం చేస్తారో ఏమిటో నాకు తెలీదు. నా మనవడిని నాకు అప్పగించండి. చూడండమ్మా, నీ మనవణ్ణి తప్పకుండా ఇంటికి పంపిస్తాను. సరేనా? నన్ను నమ్మండి. సరేనా? అదే పనిలో ఉంటాను. నన్ను నమ్మండి ప్లీజ్. మీరు వెళ్ళండి, వెళ్ళండి అమ్మా, దయచేసి వెళ్ళండి. నేను చూసుకుంటానుగా. వెళ్ళండి, తప్పకుండా దొరుకుతాడు. నా మాట నమ్మండి, వెళ్ళండి. అంతా మీ దయ. కోతి మనిషి, మనిషి కోతైపోతే కోతిలోంచి మనిషి రావాలిగా. రాలేదే. వస్తాడు. అదే నా ప్రయోగం. మనిషి కోతి, కోతి మనిషి, కోతి మనిషి. ఎంత అందంగా ఉందిరా పాతాళ గంగ. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ లొకేషన్. నేనే గనక ప్రొడ్యూసర్ అయ్యుంటే ఈ లొకేషన్లో ఒక సినిమా తీసేవాడ్రా. ఒరే, ఆ సినిమాలో నన్ను హీరోగా పెట్టరా. అంత లేదు కానీ కమేడియన్ కి యాక్సెప్ట్ చేయొచ్చు. ఫారెస్ట్లో ఈ గ్రీనరీని చూస్తుంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది రాహుల్. ఉండిపోదాం. నిజమే, సిటీలో ఎక్కడ చూసినా పొల్యూషన్. నిజమే బాబు. రాత్రి అయితే చాలు మా జీడిమెట్ల ఏరియాలో ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అయ్యే వాసనని భరించలేకపోతున్నాం. హలో, ఫ్యాక్టరీల నుంచే కాదు, వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా సిటీలో ఎక్కువే. అబ్బా, నిజాన్ని ఇప్పటికి యాక్సెప్ట్ చేసావురా, నీకు థ్యాంక్స్. అందుకే సిటీలో గ్రీనరీ ఎక్కడా లేదు. గ్రీనరీ లేదు కాబట్టే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్తో మండిపోతున్నాం. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంట్రా బాబోయ్? చెప్తారా బాబు? మనం రోజు ఎన్నో రకాల కలప, ఇంధనం, బొగ్గు ఇవన్నీ మండిస్తున్నాం. దీనిలోంచి గ్రీన్ హౌస్ గ్యాసులు వెలువడి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ ఇవన్నీ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. పల్లెల్లో అడవులు నరికేసి ఎంతో మంది కర్రపుల్లని వంటకు వాడుతుంటారు. అంతేకాదు బొగ్గును కూడా ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నారు. పల్లెటూళ్ళు పట్టణాలు ఏంటి, ప్రతి చోట ఇంధనాల యూటిలైజేషన్ ఎక్కువగా ఉంది. 1950 నుంచి ధ్రువ ప్రాంతాల్లో స్నో పూర్తిగా కరిగిపోతుందిట.
ఇలాగే జరిగితే గ్లేసియర్స్ పూర్తిగా కనపడకపోవచ్చని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఎందరు హెచ్చరించినా ఎంత భయపెట్టినా మనిషి తన మనుగడను తానే పాడు చేసుకుంటున్నాడు. యువర్ రైట్ అర్చన. ఈ భూగోళం మీద జీవరాశి నశించడానికి 3 కారణాలున్నాయి. దాంట్లో ఒకటి అణుయుద్ధం. ఇప్పుడంతా అదే భయంతో చస్తున్నారు. పొట్టి పొట్టి దేశాలు కూడా తమ వద్ద ఆటం బాంబులున్నాయని తెగ బెదరగొట్టేస్తున్నాయి. రెండోది భూగోళాన్ని గ్రహశకలాలు ఢీకొనడం రా. అవును, ఆ మధ్య ఏదో గ్రహశకలం భూమి మీద పడుతుంటే అంతా హడలిపోయారు. చివరికి అది తుస్సుమని ఏదో సముద్రంలో పడిపోయింది. దాని పేరేంట్రా? స్కైలాబ్. కరెక్ట్. ఈ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం పదండ్రా. రే ప్రసాద్, నాకు చిన్న సందేహం రా. ఇలా ఆర్టిఫిషియల్ గుండె అమర్చడం డెడ్ బాడీస్కి ప్రాణం పోయటం లాంటిది. దానివల్ల అనర్థాలే తప్ప సమాజానికి ప్రయోజనం ఉండదేమో. ఎవరి ప్రయోజనాలు నాకు అనవసరం. ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే సైంటిస్టులు ఏ విషయాన్ని కనుక్కోలేరు. ఎందుకంటే మనిషి స్థితిని తోటి మనిషే ఓర్వలేడు. చచ్చ, అసూయ? నీ మీద నాకు అసూయ ఏమిట్రా? ఆ సంగతి నాకు తెలుసురా. తలుచుకుంటే ఇలాంటి పరిశోధనలు నువ్వెన్నన్నా చేయగలవు, కానీ నువ్వు తలుచుకోవే. సర్లే, ఆ రాబర్ట్ వాళ్ళు వస్తున్నారు. ఈ టాపిక్ నింతటితో కట్ చేయి. కమాన్. సరే. హలో, గుడ్ ఈవినింగ్ దేశపాండే. హలో. హౌ ఆర్ యు సర్? ఫైన్, థ్యాంక్ యూ. అవును, మీ వల్ల టెంపరీ గుండెతో బతుకుతున్న రాబర్ట్ ఎలా చచ్చిపోయాడు? సైన్స్లో ఇలాంటివి చాలా సహజం మిస్టర్ భాస్కర్. ప్రయోగాల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటివన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ప్రయోగాలు చేయలేము, ఫలితాలు పొందలేము. Yes, you are absolutely right. జగద్గురు. ఒరే తమ్ముడు, నువ్వా? నేనే. ఆయన ఏమిట్రా అవతారం? వీరావతారం, లేటెస్ట్ ఫ్యాషన్. అఘోరించాలో గాని నువ్వెలాగున్నావు? నేను బానే ఉన్నాను. బాబు ఎలాగున్నాడు? మీ బావ బానే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. జేమ్స్ బాండ్ 007 లాగా. కానీ నీ పద్ధతే ఏమీ బాగోలేదు. అదేంట్రా అలా అంటావు? మరి ఇంకెలాగనమంటావు? నేను కనిపిస్తే చాలు నా తమ్ముడా నా తమ్ముడా అంటూ ఊరికే ప్రేమలకు పోస్తావు. మమతలు ఆత్మీయతలు మనసులో నుంచి గోదావరి నదిలాగా పొంగుకుంటూ రావాలమ్మా. కానీ నీకు అలాంటి ఫీలింగ్స్ ఏవి లేనట్టున్నాయే. నా ఫీలింగ్స్ సంగతి తర్వాత గానీ మొదటి నుంచి నువ్వు ఇంతేరా. ఏ విషయం కూడా సూటిగా మాట్లాడవు, అన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడతావు. సరే గానీ అసలు విషయం ఏమిటో చెప్పు. విషయాలు తీరిక ఇద్దరం కూర్చొని లైవ్ టెలికాస్ట్ లో చెప్పుకోవచ్చు. కానీ ఇదిగో ముందు కషాయం లాంటి విషయం ఇస్తే తాగి చేస్తా. అయ్యో అదేంట్రా? కాకపోతే మరేంటక్క ఇదేంటి? వెడ్డింగ్ కార్డు. ఆహా, మాకు తెలదలే. ఈ వెడ్డింగ్ కార్డు లో నా పేరు ఉండాల్సిన చోట వేరే వాడి పేరు ఎందుకుంది? అదే ఆ రాహుల్ గారి పేరు ఎందుకుంది అని అడుగుతున్నాను. ఆ రాహుల్ మన అర్చన ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇష్టపడ్డారు కదా అని పెళ్లి కుదిర్చేశాం. చెప్పడానికి టైం లేకుండా పోయిందిరా. నువ్వు ఈ మాట అంటావని నేను కల్లో కూడా ఊహించలేదక్క. మరి నాకిచ్చిన మాట ఏం చేసావు? చిన్నప్పుడు మనం ఏవేవో అనుకుంటాం, పెద్దయ్యాక నువ్వు బాగా చదువుకుంటావని, ఏ డాక్టర్వో ఇంజనీర్వో అవుతావు అనుకున్నావు. చదువు సంచా లేకుండా నువ్వు ఇలా జులాయిగా తిరుగుతావు అనుకోలేదు. అయినా అర్చనకు నీ మీద మేనమావ అన్న అభిమానం తప్ప మరి ఏ అభిప్రాయం లేదు. దానికి అభిమానం ఉందో ప్రేమ ఉందో తేల్చుకోవాల్సింది నేనమ్మా, మీరు కాదు. ఇదిగో దాన్ని చేసుకున్న హక్కు అధికారం నాకే ఉంది. ఎవడైనా కాదంటే అంతే. ఇన్నాళ్ళు నీ రౌడీ వేషాల గురించి అందరూ చెప్తుంటే విన్నాను. తమ్ముడి వన్న ప్రేమ అభిమానంతో ఈ మాత్రమైనా మాట్లాడాను. అర్చన పెళ్లి విషయంలో నువ్వే గొడవ చేసినా నీకు మంచిది కాదు. నిన్ను లాకప్లో పెట్టించడం నాకు నిమిషంలో పని. అంత పెద్ద మాటలు ఎందుకక్క? ఏదో ఉండబెట్లా కన్నాను. నువ్వు మాటిచ్చావు కనుక తన్ని పెళ్లి చేసుకుందాను అనుకున్నాను, అంతేగాని వేరే ఉద్దేశం నాకు లేదమ్మా. పత్రి పంపించారు కాబట్టి వచ్చి దాన్ని దీవించి 4 అక్షంతలు తెచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అంతవరకే ఇక్కడ ఉంటాను. ఫుడ్ పెడతావా? సర్లే, బుద్ధిగా ఉండు. పాద లోపలికి.
నా చిన్నతనంలో మా ఇంటికి ఒక ఆయన వచ్చేవాడు. పొద్దున్నే వచ్చేవాడు. నాన్నగారు అతనికి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకునేవాడు. ఎక్కడి నుంచి వచ్చేవాడో తెలియదు, ఎటు వెళ్ళేవాడో తెలియదు. అతన్ని అవధూత అంటారని నాన్నగారు చెప్పేవారు. అది సార్, అదే. నేను పుట్టినప్పటి నుంచి సిద్ధుల్ని ఎప్పుడూ చూడలేదు సార్. అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరా? లేరని చెప్పట్లేదు సార్, నేను మాత్రం చూడలేదని చెప్తున్నాను సార్. వాళ్ళని చూడాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి సార్. మీరు చెప్పేది నిజం. అదృష్టం ఉంటే కానీ పుణ్యపురుషుల దర్శన భాగ్యం లభించదు. బాగా చెప్పారు సార్. మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళందరికంటే అదృష్టవంతులా కనిపిస్తున్నారు సార్. అయినా ఎవరేం చెప్పగలరు సార్? రేపేం జరుగుతుందో. మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో. వస్తాను సార్, వస్తానండి. అలాగే. ఏమిటో అంతా భ్రమ. ఎలాగూ ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆ సిద్ధుల్ని దర్శించే అదృష్టం నాకు కలగాలి. అప్పుడు నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. అమెరికా డీల్ ఏమైందిరా? ఓహోహోహో, ఓకే. మరి ఆస్ట్రేలియా వాళ్ళెంత పంపిస్తా ఉన్నారేంటి? ఓహోహోహో, సరే. మిగతా బ్యాలెన్స్ తర్వాత చూసుకుందాంలే. ఓకే, నేను చూసుకుంటానులే. ఉంటాను, బాయ్. వాట్ మిస్టర్ రాజేష్, వాట్ ఈస్ టుమారోస్ ప్రోగ్రామ్? సార్, రేపు ఉదయం 8 గంటలకు సీఎం గారితో మీటింగ్ ఉంది సార్. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో సైంటిస్టుల ఫోరం మీటింగ్ ఉంది సార్. అది ఈవినింగ్ కదా? నో సార్, ఈవినింగ్ రవీంద్ర భారతిలో భారత్ కల్చరల్ అకాడమీ వారి అభినందన సభ ఉంది సార్. ఓ, అది రవీంద్ర భారతి, ఇది ఠాగూర్ ఆడిటోరియం. దట్స్ వై ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. సార్, ఆఫ్టర్ లంచ్ సిసిఎండిలో యూత్ సైంటిస్టులతో సమావేశం ఉంది సార్. తర్వాత ఏమో 3:30 to 4:30 రాజ్భవన్లో గవర్నర్ గారితో టీ పార్టీ ఉంది సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఆరాటం ఉన్నంత మాత్రాన్న నీ ఆశ నెరవేరదు. భాస్కర, విషయ వాసనలు నిన్ను ఇంకా వెంటాడుతున్నాయి. కొన్నిసార్లు శ్రమపై ఫలితం దక్కదు. గురుకృప కూడా కావాలి. గురు పూజలో, దైవ పూజలో ముఖ్యమైనది వినయం. కర్మ చేసేవాడికి అహంకారం ఉండకూడదు. నాగార్జున, సిద్ధ జనార్దన, రాహుల్, ఈ రాక్స్ చాలా బాగున్నాయి కదా? అవును అర్చన, అద్భుతమైన రాక్ వ్యాలీ కదా. ఇటు చూడు, ఇదిగో. హే, ఇక్కడ మంకీ కూడా ఉంది. రా రాహుల్. అయ్యయ్యో, రా రాహుల్. ఏమైంది? దాన్ని పిలిచినా నన్న? అటు చూడు. హే, హలో. హాయ్. ఓయ్, అయ్యో వెళ్ళిపోతుందే. అటు చూడు. బా, ఇక్కడ అన్ని మంకీసే ఉన్నాయే. హే, హలో. హలో. హే,
అందబ్బా. హలో. అర్చన పోతిని తీసుకెళ్దాం మనం. వాట్ ఈస్ క్లోనింగ్ సార్? మీరు చనిపోయిన వ్యక్తికి గుండె అమర్చి ఎలా బతికిస్తారు సార్? లైఫ్ ఉన్న వారికి పర్వాలేదు కానీ డెడ్ బాడీకి ఎలా అమర్స్తారు సార్? ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్ సార్. డెడ్ బాడీకి గుండె అమర్చడం చాలా డేంజరస్. నేనైతే నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. వెరీ గుడ్. గుడ్ క్వశ్చన్స్. ఈ సృష్టిలో అసాధ్యమైంది ఏదీ లేదు. టైటానియం, ప్లాస్టిక్, లేపనం, మిక్స్చర్లతోటి అంటే ఈ మిశ్రమంతో ఆర్టిఫిషియల్ గుండెని తయారు చేస్తున్నారు. దీన్ని మనిషి దేహంలో అమరిస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. మీకో సంగతి తెలుసా? సిపిఆర్ అమెరికాలో 1982లో డాక్టర్ విలియం జార్విక్ అనే సైంటిస్ట్ జార్విక్ 7 అనే పేరుతో ఆర్టిఫిషియల్ గుండెను ఓ దంత వైద్యుడికి 112 రోజులు లైఫ్ ఇచ్చాడు. దాంట్లో కొన్ని లోపాలుండడం వల్ల ఆ లోపాలని సవరించి నేను చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇవాళ అలాంటి ఆర్టిఫిషియల్ హార్ట్ తోటి లైఫ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఫెంటాస్టిక్ ప్రొఫెసర్ దేశపాండే. ఇలా గుండె అమర్చే ప్రయత్నాలు చేసామనుకో, ఇక యమధర్మరాజు కూడా నీకు భయపడతాడు. మేధస్సును చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. మానవ మేధస్సు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఇలాంటి అసాధ్యాన్ని నేను సాధ్యం చేస్తాను, చేసి చూపిస్తాను. రాహుల్ అటు వెళ్దామా? పద. కమ్. ఓకే ఓకే. ఓ అక్కడ రా, ఉన్నట్టుంది ఇటు కదా. వెళ్దాం. హే ఇక్కడేదో ఉంది. అర్చన ఇక్కడ గుహ ఉంది. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళి చూసొస్తానే. వద్దు రాహుల్ ప్లీజ్. అయ్యో, ఏం కాదు అర్చన. నేను చెప్పేది విను. అయ్యో రాహుల్ ఆకు. ఆకు ఏం రాహుల్. కాదులే. రాహుల్ ప్లీజ్ నువ్వు అనవసరంగా వెళ్ళొద్దు. నేను చెప్తే వినో కదా. ఆకు నువ్వు రాహుల్. అడ్వెంచర్ చేయు నన్ను అటు చెయ్యి. వెళ్ళొద్దు. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ మా గురువు గారు ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.